నీ బిడ్డను చేసుకోకముందు మంచిగానే ఉన్నా, ఇప్పుడు చేసుకున్నాకనే ఇట్లా వాడబడ్డా. బిడ్డ ఏం చేస్తానవే? అమ్మా వచ్చినవా అని అట్లా ఫోన్ చేయకుండా ఉంటావా? అప్పుడు కాలో తిరుగుతే ఎట్లా అమ్మా? నువ్వు పైకి పోతే ఎట్లనే? అక్కడ ఎవరు ఉన్నారా నీకు చూసుకోవడానికి? అప్పుడే కీడికే రాని బట్టలను సర్దుకొని అక్కడ ఇల్లు అమ్మేసి అప్పుడు అమ్మా మీ అమ్మ ఇంకా చచ్చిపోలేదు, ఎందుకు అట్లా చేస్తాను? అంటే మా అమ్మ సామాన్లు చూస్తాను నువ్వు. మా అమ్మ కాలు జారిందటండి. గీ వయసులో కాలు జారుడు అయితే జారుడు అంటే ఆ జారుడు కాదు. ఏ జారుడు అయితే ఏమున్నది, ఏదైనా జారక ముందే చూసుకోవాలి, జారడం కాదు ఏముండదు. అద్దు బిడ్డ, అల్లుడని తిట్ట మాట్లాడతాను, ఇక నేను పోతానే. అమ్మ ఆగమ్మ, నువ్వు ఏంది గిట్ల చెప్తాను అంట. అల్లుడు గిన్ని మాటలు అంటే ఎట్లుండాలి బిడ్డ? నేను తెచ్చే చికెన్ మటన్ తినుకుంటూ ఉండాలి బిడ్డ. ఇక చూసినావాని అల్లుడు గిట్నే మాట్లాడతాడు అంత ఎటకారంగా. నిన్ను పెళ్లి చేసుకున్న సందేహం మంచిగా లేడట అల్లుడు. నువ్వు తెచ్చే చికెన్ మటన్ కోసం వస్తుందా బాబా? గదికి వస్తాను కాదు, నువ్వు ఉండే అన్ని బయట నువ్వు చూసారా సార్ డబుల్ యాక్షన్ అనుకుంటా. చెప్పు నువ్వు ఇవన్నీ కాదు మా అబ్బకు. ఆవు